ఫ్రెండ్స్. చూడండి, నైట్ తెల్లవారుజామున 3:20 అవుతుంది. 1 నుంచి బ్రాహ్మణ ఎట్లనో అవుతుంది. అటు ఇటు తిరుగుతున్నా, అయినా నిద్ర రావట్లేదు. కాళ్ళు అయితే చాలా, ఇక్కడున్న నరాలు అయితే చాలా గుంజుతున్నాయి ఫ్రెండ్స్. ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. నడవలేకపోతున్నా. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ నరాలు అయితే బాగా గుంజుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, తట్టుకోలేకపోతున్నా. 1 అవర్ దాకా ఈ రైట్ లెగ్ చాలా నొప్పి వేస్తుంది. 2 నుంచి మళ్ళీ లెఫ్ట్ లెగ్ అయితే చూడండి, లెఫ్ట్ లెగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికి తగ్గట్లేదు. తిరిగి ఇప్పుడే కూర్చున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చాలాసేపటి నుంచి తిరుగుతున్నా కానీ నిద్ర రావట్లేదు. ఓపిక అస్సలు అవుతలేదు ఫ్రెండ్స్. నిద్ర మాత్రం అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్. ఏడుపు వస్తుంది అసలుకి. ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఈ టైం అవుతుంది. చూడండి, 1 నుంచి ఇదే పని తిరుగుతా ఉన్నా. అక్కడి నుంచి ఇక్కడికి. అందులో ఈ దగ్గు కూడా చాలా సతాయిస్తుంది ఇవాళ. అసలు ఓపిక అవ్వట్లేదు ఫ్రెండ్స్. తట్టుకోలేకపోతున్నా. ఏం అర్థం కావట్లేదు. అసలు పడుకుంటే నిద్ర రావట్లేదు. చూడండి, తిరిగి ఆస్ట్రోక్ వస్తుంది ఫ్రెండ్స్. అయినా కానీ కొంచెం అడ్డ వరిగితే దగ్గు వస్తుంది. అలాగే ఆయాసం అవుతుంది. తట్టుకోలేకపోతున్నా. అసలు పట్టి గుంజినట్టే అనిపిస్తుంది. కాళ్ళు మాత్రం బాగా లాగుతున్నాయి. ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వండి ఫ్రెండ్స్. నొప్పి తగ్గడానికి దయచేసి. ఈ నైట్ టైంలో దగ్గు బాగా విసిగిస్తుంది. ఎటు తిరిగి పడుకున్నా కానీ దగ్గు విపరీతంగా వస్తుంది. నా వల్ల అయితే లేదు ఫ్రెండ్స్. చూడండి, వన్ నుంచి ఇదే పని తిరుగుతూ అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అర్థం కావట్లేదు. ఏదైనా టిప్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. నా వల్ల అయితే లేదు.
అయితే టైట్ అయిపోతుంది. పొట్ట అయితే చాలా టైట్ అయింది ఫ్రెండ్స్. నేను తట్టుకోలేకపోతున్నా. ఐస్ మెల్టర్లే అవుతుంది, దగ్గు వస్తుంది, పడుకోవాలంటే ఏడుపు వస్తుంది. అసలు అర్థం అవ్వట్లేదు. మార్నింగ్ ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నా. మార్నింగ్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చు కదా. అదే ఏదైనా టిప్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్.